ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరు మీ కుటుంబాలు బాగున్నారని నమ్ముతున్నాను. ఒక్కొక్కసారి మార్నింగ్ లేవగానే ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు, చాలా సందర్భాల్లో తోచని పరిస్థితులు, అనారోగ్యాలను బట్టి, అప్పుల భారాన్ని బట్టి, కుటుంబ భారాన్ని బట్టి, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు. కొన్నిసార్లు అంతా అయోమయంగా అయిపోయినట్లుగా, చేయి జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ మీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నా భయపడకండి, దేవునిపై ఆధారపడండి. ఆయన మాట మీ జీవితాలను తప్పక మారుస్తుంది. ఎందుకంటే ఆయన మాట శక్తి కలిగింది. ఆ మాటలో జీవం ఉంది. మీరు వింటూ ఉండగానే ఆ మాట మీ జీవితంలో శక్తివంతంగా పనిచేస్తుంది. అందువల్ల దేవుని మాటను విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మీకు అనుకూలమైతే మీరు కూడా తప్పక కామెంట్స్ అన్ని చదవండి. మనందరం కలిసి వాక్యం చివరిలో మన ఆత్మీయ కుటుంబం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే వేదనలో సమస్యల్లో ఉన్నారో వారందరి గురించి మొరపెట్టుకుందాం. మనందరం ఒక్కటిగా సంఘంగా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. సమస్యలు ఉన్న వారందరూ తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఆమెన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడి వాగ్దానం ద్వారా నీకు తెలియజేస్తున్నారు, నేను నీకు తోడయున్నాను. నేను తోడయుండగా ఇక భయపడొద్దు. ఏదైనప్పటికీ కూడా నీవు దిగులు పడొద్దు. నీ సంతానము ఎవరి చేతిలోనో బంధింపబడి ఉన్నా భయపడొద్దు. నేను తిరిగి సమకూర్చి రప్పిస్తానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానము దేవుడు యాకోబుకి ఇస్తున్నారు. యాకోబు జీవితంలో కూడా తన యొక్క సంతానం అంతా, అంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఫరోకు బానిసలుగా ఉన్నారు. భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు వారు ఆ దేశంలో. ఫరో వారిని ఎంతగానో హింసిస్తూ ఉన్నాడు, కఠినమైన దాస్యం చేయించుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు వారి యొక్క మరణు విన్నాడు, వారి యొక్క బాధను చూచాడు. వారిని ఐగుప్తీల చేతిలోని విడిపించాలని, విశాలమైన దేశంనకు, పాలు తేనెలు ప్రవహించే దేశంనకు వారిని నడిపించాలని అనుకున్నాడు. మోషేని ఎన్నుకున్నాడు. మోషేను ఫరో దగ్గరికి పంపించాడు. ఇశ్రాయేలీలను పంపించేని మోషే చెప్పినప్పుడు ఫరో ఒప్పుకోలేదు. అయితే వారిని అక్కడి నుండి విడిపించడానికి, వారిని సమకూర్చి తిరిగి రప్పించడానికి దేవుడు అనేక అద్భుతాలు ఫరో ఎదుట చేసి వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి కనానులోకి నడిపించడానికి వారి ప్రయాణంలో అనేక భయంకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఎర్ర సముద్రం ఎదురైంది. అన్ని సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు, వారికి దాహం తీర్చాడు. వారి బట్టలు చినిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఈ విధంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు. బానిసత్వం నుండి వారిని రప్పించాలనుకున్నాడు. తిరిగి వారిని సమకూర్చాలనుకున్నాడు. సమకూర్చాడు. నిజమే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు విడిపించాలనుకుంటే దేవుడిని అడ్డగించే శక్తి ఎవరికి కూడా లేదు. ఆయనకు కాలములతో పనిలేదు, సమయములతో పనిలేదు, దిక్కులతో పనిలేదు. కొన్ని సమయాల్లోనే, కొన్ని విషయాల్లోనే, కొన్ని వైపుల నుండి మాత్రమే తప్పించే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు కాదు. ప్రతి సమయంలో, అన్ని దిక్కులలో, అన్ని పరిస్థితుల్లో కూడా నీకు నెమ్మదినిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు.
ఎందుకంటే సృష్టి ఆయన చేతుల్లో ఉంది. ఈ వచనం క్రింద వచనం మనం చదివితే, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను అని కూడా అక్కడ వ్రాయబడి ఉంది. అవును, ఆయన ఆజ్ఞాపించే దేవుడు. ఆయన నిన్ను విడిపించాలనుకుంటే, నీ కుటుంబాన్ని తిరిగి ఆయన కట్టాలనుకుంటే, నీ బిడ్డలను ఆయన సమకూర్చాలనుకుంటే, ఈ సృష్టిలో దేనినైనా ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎవరినైనా ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఏ పరిస్థితినైనా ఆజ్ఞాపించగలడు. ఆయన ఆజ్ఞాపించగానే, ఆయన శాసించగానే, ఆయన మాట సెలవీయగానే సృష్టి అంతా కూడా ఆయనకు లోబడుతుంది. ఆయన శాసిస్తే లోకములో ఉన్న సమస్తము, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ కుటుంబము చెదిరి ఉందా? నీ బిడ్డలు ఆత్మీయంగా పడిపోయి సాతాను యొక్క కబంధ హస్తాలలో మగ్గిపోతున్నారా? ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయినట్లుగా నీ బిడ్డలు కూడా ఏదైనా ఒక బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారా? సాతాను చేతుల్లో ఉన్నారా? లేక పాపపు బంధకాల్లో ఉన్నారా? వ్యసనాలని కట్లతో కట్టబడి ఉన్నారా? అయితే వారిని తిరిగి సమకూరుస్తానని, తూర్పు నుండి నీ సంతానమును తిరిగి తెప్పిస్తానని, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పిస్తానని దేవుడి రోజు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి భయపడొద్దు. నీ బిడ్డలు ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నా, నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీకు దూరం అయిపోయినా, నీకు ఇష్టం లేని కార్యాల్లో ఉన్నా, వారు ఎక్కడ ఉన్నా తిరిగి సమకూరుస్తాడు దేవుడు. నీ కుటుంబం చెదిరిపోయిందా? నీ భర్త విషయంలో నువ్వు చెదిరిన గుండెతో ఉన్నావా? నీ భార్య విషయంలో నీ గుండె చెదిరిపోయిందా? నీ బిడ్డలను గూర్చి నువ్వు గుండె చెదిరిన వాడవుగా, గుండె చెదిరిన దానవుగా ఉన్నావా? తిరిగి సమకూరుస్తాడు దేవుడు. భయపడొద్దు. నీవు ఆయనపై ఆధారపడున్నావు కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉన్న దేవుడు నిన్ను ఎప్పటికీ చేయబడిచిపెట్టడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నింటినీ కూడా తిరిగి సమకూరుస్తాడు. ఒకవేళ నీవు శోధనలో ప్రయాణిస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో అనే బంధకాలతో ఉన్నావా? అనారోగ్య బంధకాల్లో ఉన్నావా? వాటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు నీ గుండె చెదిరిపోయినట్లుగా ఉందా? గుండె చెదిరిన నిన్ను తిరిగి బాగు చేస్తాడు. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని, చెదిరి ఉన్న నీ ఆర్థిక పరిస్థితులను, చెదిరిపోయినట్లుగా ఉన్న నీ ఆరోగ్య పరిస్థితులను తిరిగి ఆయన సమకూరుస్తాడు. భయపడొద్దు. ఆనాడు యాకోబుతో చేసిన ఈ వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు, నీతో ప్రమాణం చేస్తున్నాడు. యాకోబు కుటుంబాన్ని ఏ విధంగా తిరిగి సమకూర్చాడో, ఇశ్రాయేలీయులను తిరిగి ఏ విధంగా కట్టాడో, అదేవిధంగా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని తిరిగి సమకూర్చబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటిని కూడా సమకూర్చబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను. వాగ్దానం ఇచ్చిన దేవా, నమ్మదగినవాడా, నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు, నా కుటుంబంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు, నా బిడ్డల జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలని విశ్వాసంతో ప్రార్థించండి. అద్భుతకరంగా నీ కుటుంబం కట్టబడబోతోంది. నీ బిడ్డల జీవితాలు కట్టబడబోతూ ఉన్నాయి. చెదిరిన నీ కుటుంబం తిరిగి అయినా సమకూర్చబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మీకు అనుకూలమైతే ఒక్కసారి మోకరించండి. ప్రభు చేతులకు మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీ కృపను బట్టి గడిచిన దినమంతా మాకు తోడుగా ఉండి, గత రాత్రంతా మాకు తోడుగా ఉండి, ఈ ఉదయాన్న లేచి నిన్ను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు. మరి ఒక దినమును చూచే తరుణాన్ని మాకు ఇచ్చారయ్యా, నీకు వందనాలు. ఈరోజు గుండె చెదిరిన వారంగా ఉన్న మాతో మాట్లాడారు. తిరిగి నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను. తిరిగి నీ బిడ్డలను సమకూరుస్తాను. శత్రువైన సాతాను బంధకాల్లో ఉన్న నీ బిడ్డలను తిరిగి నేను రప్పిస్తాను. సాతాను యొక్క కబంధ హస్తాల్లో నేను విడిపిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చబడుగా కేస్తున్నామములో ఎంతమంది విశ్వాసంతో కన్నీటితో ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చేరుతుందని నీవు యాక్సెప్ట్ చేస్తున్నందుకు వందనాలు. తండ్రి, ఏ కుటుంబం చెదిరిపోయిన పరిస్థితిలో ఉందో, ఏ జీవితాలు చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నాయో, ఎవరి బిడ్డలు చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నారో, సాతాను యొక్క బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి. ప్రతి కుమార్తెని విడిపించండి. ప్రతి కుమారుని విడిపించండి. ఎంతమంది సాతాను హస్తాల్లో ఉన్న వారి భర్తల గురించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. ఎంతమంది సాతాను హస్తాల్లో ఉన్న వారి భార్యల గురించి ప్రార్థిస్తున్నారో అద్భుతకరమైన విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. ఎంతమంది సాతాను హస్తాల్లో ఉన్న వారి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి కుటుంబానికి చీకటి శక్తులను విడుదల కలుగునుగాక. ప్రతి జీవితానికి అంధకారపు శక్తులను విడుదల కలుగునుగాక.
ఎక్కడ బంధించబడి ఉన్నారో, దేనికి బానిసలైపోయి ఉన్నారో, ప్రతి బానిసత్వం నుండి, ప్రతి బంధకాల నుండి యేసు మీరు విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో మీకు తెలుసయ్యా. మీరు చూచుచున్న దేవుడు తండ్రి. ఎవరు నలిగిపోతున్నారో, ఎవరు విరిగిపోయిన పరిస్థితిలో ఉన్నారో, ఎవరు కృంగిన స్థితిలో కన్నీటితో ఉన్నారో ప్రతి హృదయాన్ని చూస్తున్నావు. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. ఎక్కడ పడి ఉన్నారో అక్కడి నుండి లేవనెత్తండి. ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబమును మీరు దర్శించండి. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టండి అయ్యా. ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయండి. ఆత్మీయంగా లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి. ధనాన్ని నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. అనారోగ్యంతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. కోల్పోయిన అనారోగ్యం తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు బంధకాల్లో ఉన్న వారిని తిరిగి లేవనెత్తండి. ఏదైతే నష్టపోయారో తిరిగి రెస్టోర్ చేయండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయాలను ఆశీర్వదించండి. గృహాలు లేని బిడ్డలందరికీ చక్కటి గృహాలు దయచేయండి నీ కృపచేత. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడై ఉండండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడై ఉండండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే చేయి పట్టి నడిపించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. విశ్వాసంతో ఎదురు చూసిన ప్రతి బిడ్డ గర్భముని ఇప్పుడే తాకండి పరిశుద్ధాత్ముడా. నమ్మిన వారందరి గర్భాలు తెరవబడుతూనే నమ్ముచున్నాను. నీవిచ్చే గర్భఫలమును ఎవ్వరు కూడా ఆటంకపరచలేరయ్యా, ఎవరు అడ్డు పెట్టలేరయ్యా. నమ్మిన వారందరూ పొందుకుంటున్నారు యేసునామములో. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. వివాహం కాని బిడ్డలందరి జీవితాలు అద్భుతకరమైన వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో చక్కటి ఉద్యోగాలు ఇస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు ఉండి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి, వారి ప్రయత్నాలన్నీ సఫలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరే బంధకాల్లో ఉన్న భయపడకండి. మీ బిడ్డలు ఎక్కడ బంధింపబడి ఉన్నా భయపడకండి. దేవుడు తిరిగి సమకూర్చబోతున్నాడు నిన్ను, నీ కుటుంబాన్ని. ఈ వాగ్దానం నా కొరకే అని నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. ఇంకా అనేక మందికి వాగ్దానం రీచ్ అయ్యేలాగున తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.